మీరు కూడా కంప్లైంట్ చేయబోతున్నారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి? మళ్ళీ తాజాగా చాలా అంశాలు అయిపోయిన తర్వాత నా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను డీజీపీ గారిని కలిసి ఇక మా సిపి మేడం నా ఫోన్లు ట్యాప్ చేసింది, మా సిపి మేడం పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఆపింది. మీకు హరీష్ రావుకు వ్యక్తిగత వైరం ఏముంది? ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? ఎందుకు అంటే లక్షల కోట్లు కంప్లైంట్ హరీష్ రావు మీద ఎందుకు ఎక్కువ ఆరోపణలు చేస్తుంటారు మీరు? ఎవరు ఆయన చేసేటి అన్ని తప్పులన్నా ఇయ్యాల కూడా ఆరోపణ చేస్తా ఉన్నా నేను. మల్కాజ్గిరి సీట్ అమ్ముకున్నాడు, మెదక్ సీట్ అమ్ముకున్నాడు, తెలంగాణ ఉద్యమకారులకు సీట్లు ఇయ్యాడు. ఆయనకు డబ్బు తప్ప ఇంకొకటి కనబడదు. అసలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులే ముందుకు రానప్పుడు అసలు అమ్ముకోవడం అనే సమస్య వస్తుంది. మెదక్ జిల్లాలో 10 మంది వచ్చిర్రు. 2001 నుంచి దెబ్బలు తిన్నాడు ఉన్నాడు. కార్యకర్తకి ఇచ్చి గెలిపి దోషినావు కదా మస్తుగా కాళేశ్వరంలో పెట్టుబడి. ఇవాళ కూడా అమ్ముకోవడం కాకపోతే వెంకటరామరెడ్డికి మెదక్ ఎంపీకి పోటీ చేయడానుకున్న అర్హత ఏంది చెప్పు అంటున్నా. ఏం అర్హత ఉందని వెంకటరామరెడ్డికి ఇచ్చినావు? ఎందుకు పోయి బదిలానే వాళ్ళ ఇంటికి పోయి? ఎందుకంటే 100 కోట్లకు ఎకరం కొన్నాడు, 10 కోట్లు కొన్నాడు, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఓ 100 కోట్లు నేను తీసుకోవచ్చు. ఇలా మా జిల్లాలకు వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ కోతామని మాట్లాడుకుర్రు. వాళ్ళని పోకుండా అరే నా ఇజ్జత్ పోతుంది రాబాయ్, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఓకూరి మనిషికి 10 కోట్లో 20 కోట్లో ఇప్పిస్తా, వెంకటరామరెడ్డి సార్ తోటి ఇప్పిస్తా అని అమ్ముకుంటున్నాడు. ఎస్ స్ట్రేట్లీ ఐఎమ్ ఎలిజింగ్. రమ్మని చెప్పు నార్కో అనాలిసిస్ టెస్ట్లకి, లై డిటెక్టర్ టెస్ట్లకి ఇస్తా ఆధారాలు. ఎలక్షన్లకు దగ్గరికి పోయేసరికి ఇంకా చాలా ఇస్తా. మెదక్ లోక్సభ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేదు. అలాంటప్పుడు ఎట్లా గెలుస్తారని మీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు? సో కరీంనగర్లో మా నాయకుడు బండి సంజయ్ గారు గెలిచినప్పుడు ఎంతమంది ఉన్నారన్న బీజేపీ ఎమ్మెల్యేలు? అదే ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. నిజామాబాద్లో ఎంతమంది ఉన్నారన్న? సికింద్రాబాద్లో ఎంతమంది? అది కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మీరు కూడా గెలిచారు దుబ్బాకలో, మళ్ళీ ఓడిపోయారు. నేను దుబ్బాకలో గెలిచిన రోజు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు మంత్రి. ఇయ్యలు ఏందన్న వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి థ్రెట్ ఉండొచ్చు. రాని ఏమవుతుంది? కాంగ్రెస్ 100 రోజుల పాలన పట్ల ప్రజలు రెఫరెండం అని అడుగుతారు ముఖ్యమంత్రి గారు. ప్రజలే చెప్తారు. భాజపా చెప్తున్నాడు 100 రోజుల పాలనకు. మేము కూడా చెప్తాము. ఆయన లచ్చిస్తాను, ఆయన ముంచిపోయిండు 10 ఏళ్ళ నుండి. 2 లక్షలు మాఫీ చేస్తాను, నువ్వు కూడా 100 రోజుల నుంచి ముంచిపోతూనే ఉన్నావు. ఇంకొక మంచి మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు, మీరు 17 మందిని గెలిపియండి, మేము ఢిల్లీకి పోతాము, అక్కడ మా రాహుల్ గారు ప్రధానమంత్రి అయితే పైసలు వస్తాయని చెప్పిండు. అంటే పరోక్షంగా ఏం చెప్తుండు? అదే ముఖ్యమంత్రి గారు ఇంకో సందర్భంలో చెప్పారు, ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు కనబడుతున్నాయి అన్నాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నడవాలి అంటే సరే ప్రజలు ఓట్లు వేసిరు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మీరు చూడండి, ముఖ్యమంత్రి అయిన ఈ 3 నెలల 15 రోజులలో 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన అప్పుల ద్వారా తెచ్చుకున్నాడు, వివిధ బ్యాంకుల ద్వారా నుంచి. రేపు ఎట్లా నడుస్తుందన్న తెలంగాణ ప్రభుత్వం? మేమే గెలవాలి, కేంద్రం నుంచి డబ్బులు తేవాలి, కాంగ్రెస్ నడవాలి సాఫీగాని మేము కోరుకుంటున్నాం. మీరు గెలవకుంటే సహకారం అందించారా కేంద్రం కదా? పోయినసారి కేసీఆర్ గారికి ఇవ్వలేదా? ఇవ్వలేదని చాలాసార్లు చెప్పారు. కేంద్రం నుంచి సహకారాలు అందడం లేదని చాలాసార్లు పత్రికాముఖంగా చెప్పాడు. నేచర్ ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు ఆయన ఒక విషయాన్ని 2 దిక్కుల్లో చెప్పగలిగేటువంటి గొప్ప నేర్పరి కాబట్టి అట్లా చెప్తా ఉంటాడు. కేంద్రం పైసలు లేకపోతే ఆయన ఏం చేసిందని ఒక సర్పంచ్ని చెప్పమనన్న. చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి గారు మాకు 10 ఏళ్ళలో మంచిగా చూసుకున్నాడు, కేంద్రంకి వెళ్ళి వచ్చిన పైసల కంటే ఎక్కువ వచ్చి నేను చింతమడుకోవాలని చెప్పమని పోని, లేకపోతే హరీష్ రావు తోటపల్లికి పోయి అడగన్నా, రికార్డ్స్ తీసుకొని చూడు. కేంద్రం నుంచి వచ్చిన పైసలు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు ఎన్ని పంచాయతీలకు ఒక లెక్క చూడుండన్న. ఏమీ లేదు, అంతా కేంద్రమే ఇచ్చింది. కేంద్రం ఎవరు అధికారంలో ఉన్నారని చూడకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మేము ప్రభుత్వం నడవాలని కోరుకున్నాం. నీతి ఆయోగ్ ఫస్ట్ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశ ప్రధానిగా టీమిండియా కెప్టెన్గా నా టీం సభ్యులందరూ బాగా పనిచేయాలని కోరుకుంటున్నా, మీరు బాగా పనిచేస్తే ఈ దేశ ప్రతిష్ట పెరుగుతుందని కోరుకున్నాం. ఇది మా విశాల దృక్పథం. మీ విశాల దృక్పథం ఏంది? దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు, వానికి ఇచ్చి 5 కోట్లు కట్ చేయర్రి, దుబ్బాక ఎమ్మెల్యే పేరు మీద శిలాఫలకం ఉండొద్దు, పోన్రి ఎంపీలు ఓన్రి, మంత్రులు ఓన్రి, రోజు పోయి వాడిని అడ్డుకోన్రి. ఇది మీ చిల్లర బుద్ధి. అందుకనే మిమ్మల్ని